విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రౌడీ బాయ్స్. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది. కింగ్డమ్ డేట్ కే రిలీజ్ ఫిక్స్ చేసుకున్న నితిన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలియటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీపై మళ్లీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కీ సీన్స్ ని రీషూట్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో కింగ్డమ్ మరోసారి వాయిదా పడుతుందా అని టెన్షన్ పడుతున్నారు రౌడీ హీరో అభిమానులు. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టింది శ్లోక ఎంటర్టైన్మెంట్స్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ యుఎస్ రైట్స్ ని సొంతం చేసుకున్న శ్లోక ఎంటర్టైన్మెంట్స్ జూలై 3 నుంచే కింగ్డమ్ యుఎస్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయని సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. నిజానికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మే 30నే థియేటర్స్ లోకి రావాల్సింది. పహల్గామ్ అటాక్ కారణంగా సెలబ్రేషన్స్ కి ఇది సరైన టైం కాదని భావించిన కింగ్డమ్ యూనిట్ సినిమాని జూలై 4కి పోస్ట్ పోన్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ సినిమాకి 2 రోజుల ముందే సేమ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది నితిన్ తమ్ముడు సినిమా. ఈ ఏడాది మహాశివరాత్రికి తమ్ముడు రిలీజ్ అవ్వాల్సిందే. సినిమా షూటింగ్ డిలే అవడంతో జూలై 4కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా నితిన్ సినిమా తప్పుకుని జూలై 25కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవ్వాల్సిన ఈ 2 సినిమాలు సేఫ్ జోన్ కి షిఫ్ట్ అయినట్లే. అయితే తమ్ముడు వాయిదాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. నితిన్ తమ్ముడు సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండడంతో జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ సోలోగా థియేటర్స్ లోకి రాబోతోంది. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కాకుండా సేఫ్ జోన్ చూసుకోవడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. అయితే రిలీజ్ కి ఇంకా నెల రోజులు టైం ఉండడంతో ఈ సినిమాల రిలీజ్ డే ఏదైనా జరగొచ్చని చర్చించుకుంటున్నారు జనాలు.